విడుదల చేస్తుంది. సంవత్సరం వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేసింది, ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. రైతు రుణమాఫీ కార్యక్రమం అయితేనేమి, మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమం అయితేనేమి, మహాలక్ష్మి ఏదైతే గృహజ్యోతి కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక్కొక్కటి ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేయడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలకి నోటిఫికేషన్ కూడా వివిధ రంగాల్లో ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్. మరి ఆ విధంగా మనందరూ కూడా సహకారాలు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని మన ముఖ్యమంత్రి, మన పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి సారు మన కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుండ్రు. అందుకే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి. ముసలాళ్ళందరికీ కూడా మంచి వార్తలు కూడా వింటారు. ఇంకా 2-3 రోజుల్లో ఇవన్నీ కూడా మహిళలు కూడా మరి వారికి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మనందరం కూడా అందుకుందాం, అభివృద్ధి సాధిద్దామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అనేకమైనటువంటి కార్యక్రమాల్ని, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, ముఖ్యంగా అభయహస్తంతో 6 గ్యారంటీల కార్యక్రమాన్ని మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు తీసుకురావడం జరిగింది. మన ఇందిరమ్మ రాజ్యంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో కట్టించినటువంటి కాండాలే ఉన్నాయి ఎక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి చరిత్ర ఇందిరమ్మ రాజ్యంలోనే ఉంది. అందుకోసమే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో 3,500 ఇళ్లను కట్టాలనేటటువంటి ఆలోచనతో కూడా ఈ రోజు ప్రభుత్వం ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుంది. అదేవిధంగా 500కే గ్యాస్ బుడ్డీని ఇస్తుంది. అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు వరకు ఉచితంగా ఇంటికి ఇస్తా ఉంది.